హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. నిన్న వైసీపీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక వార్త హల్చల్ చేసింది. నారా లోకేష్ లండన్కి వెళుతున్నారు. ఆయన లండన్ పర్యటన వెనకాలన్న వ్యూహం చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడిచే ఉద్దేశమే అని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వాళ్ళ మామకు వెన్నుపోటు పొడిస్తే నారా లోకేష్ ఏకంగా వాళ్ళ తండ్రికే వెన్నుపోటు పొడవబోతున్నారు. సీఎం కుర్చీని లాక్కోవటం కోసం నారా లోకేష్ ఆరాట పడుతున్నారు అని ఒక వార్తని వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో కావచ్చు పెద్ద ఎత్తున షేర్ చేశారు. ఇది పూర్తిగా ఫేక్ వార్త. కానీ ఫేక్ వార్త నేను చెప్పవసరం లేదు, వాళ్ళ పుట్టించిన వార్తలోనే ఫేక్ వార్త అనేది ఉంది. సహజంగా రాజకీయ పార్టీలు అవతల పార్టీని డిగ్రేడ్ చేసే కోసం కొన్ని వార్తలు పుట్టిస్తుంటాయి. కానీ వైసీపీ పార్టీ బదనం అయ్యేలా, వైసీపీ పార్టీని నమ్మే వాళ్ళు కూడా నమ్మకుండా ఉండేలా వార్తలు పుట్టించుకుంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఒకవేళ వెన్నుపోటు పొడవదలుచుకున్నారండి, సీఎం కుర్చీని లాక్కోదలుచుకున్నారు. అలా లాక్కోదలుచుకుంటే చేసేది ఏంటి? ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ అయ్యారు. చంద్రబాబు నాయుడిని తొలగించి సీఎం పీఠం మీద నన్ను కూర్చోబెట్టానని ఎమ్మెల్యేలతో బేరసారాలు కొనసాగిస్తున్నారు అని ఒక వార్త క్రియేట్ చేశారనుకోండి, అదే ఎవరైనా నమ్మటానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో. కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు, అది కూడా జనం నమ్మరు, కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు నమ్మటానికి అవకాశం ఉంటుందేమో. కానీ నారా లోకేష్ గారు లండన్ పోతున్నారంటే, లండన్ పోవటానికి ఇక్కడ సీఎం కుర్చీని మార్చడానికి సంబంధం ఎక్కడ ఉంటుంది? సీఎం కుర్చీని మార్చాలి అంటే నారా లోకేష్ గారు ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ తన వెనకాలకి ర్యాలీ చేసుకోవాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారుగా ఆయన వద్దు, నారా లోకేష్ గారు కుర్చీలో కూర్చుంటే బాగుంటుందని ఎమ్మెల్యేల చేత డిమాండ్ చేపించాలి. ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన సీఎం కుర్చీలో కూర్చోవాలి. ఇక్కడ జరగాలి ఎమ్మెల్యేలతో సమావేశాలు. కానీ లండన్లో ఎవరుంటారని లండన్లో సీఎం కుర్చీని మార్చుకోవడానికి? లండన్ పర్యటనకి దీనికి సంబంధం ఎక్కడ ఉంటుంది అసలు? ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయ పరిణామానికి లండన్ పర్యటనకి లింక్ ఎక్కడ ఉంది? కనీసం ఒక వార్తను క్రియేట్ చేసేటప్పుడైనా, గతంలో అంటే సరే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వార్త పుట్టించారు. ఏది? వైస్రాయ్ హోటల్లో ఆయన సమావేశం అయ్యారు. అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ రాజధాని, హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్ ఉంది. ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయ్యారు. ఎన్టీఆర్ కాదు చంద్రబాబు నాయుడు నాకు కుర్చీలో కూర్చోబెట్టాలని అప్పుడు అనుకున్నారు. ఆ రోజు జరిగిన పరిణామం. అంటే హైదరాబాద్లో ఒక హోటల్లో ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయ్యారు. అట్నే ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా విజయవాడలోనో, అమరావతిలోనో, గుంటూరులోనో, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకో వేరే ప్లేస్లోనో, సీక్రెట్ ప్లేస్లోనో ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ అయ్యారు అని ఒక వార్త పుట్టిస్తే, ఓ సీఎం కుర్చీ కోసం నిజంగానే నారా లోకేష్ గారు ఆరాటపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు దించి అర్జెంటుగా ఆ కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నారు అని ఒక వార్తను నమ్మించడానికి, కొద్దిగా కరుడు కట్టిన వైసీపీలనన్నా నమ్మించడానికి బాగుంటుంది. కానీ బోడిగుండికి మోకాలికి దింకిపెట్టి లండన్ పర్యటనకోనో సీఎం కుర్చీ మార్చడానికి లింక్ పెడతానంటే ఇది ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? మరి పిచ్చి కాకపోతే కామన్ సెన్స్ ఉండాలి కదా. వార్త పుట్టించేటప్పుడు కొద్ది కామన్ సెన్స్ వాడాలి కదా. సో కామన్ సెన్స్ ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళ ఆరాటం వల్ల ఏం లేదు. నారా లోకేష్ సీఎం చేయబోతున్నారు అని ఒక వార్త పుట్టించడం ద్వారా, దాని జనసేన గ్రూపుల్లోకి పంపించడం ద్వారా జన సైనికులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ఎవరు అని ఎవరో అంటారు ఎగ్జాంపుల్ అన్నప్పుడు, దానికి ఎవరో టీడీపీ కరుడు కట్టినామని రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయితే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు వీళ్ళ మధ్య గొడవ జరగటాన్ని. కింది స్థాయిలో, అంటే పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్లో క్లారిటీ ఉంటుంది, కానీ కింది స్థాయిలో ఉన్న క్యాడర్లో చిన్నపాటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. టీడీపీని జనసేనని విడగొట్టాలి, సీఎం కుర్చీ చుట్టూ చర్చ జరగాలి. ఇది వైసీపీ తాపత్రయం. ఇప్పుడు వీళ్ళు విడిపోతే తప్ప తన చేతికి అధికారం రాదని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నాడు. పై స్థాయిలో విడగొట్టే పరిస్థితి లేదు. వాళ్ళు మేము బలంగా కలిసి ఉంటామని ఒకటి రెండు సార్లు చెప్తున్నారు. కింది స్థాయిలో ఉన్న క్యాడర్లో విడగొట్టే ప్లాన్ చేయాలి. అంతకుముందు హరిరామజోగని, ముద్రగడ పద్మనాభాన్ని ముందు పెట్టి వీళ్ళు కలవకుండా చేసే ప్రయత్నం చేశారు. కలిసినా సరే ఓటు బ్యాంకు కలవకుండా, క్యాడర్ కలవకుండా చేసే ప్రయత్నం చేశారు. ఏమీ వర్కౌట్ కాలే మొన్న ఎన్నికల్లో. ఇప్పుడు కూడా ఏదో పవన్ కళ్యాణ్ అడిగాడని
నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి గ్యాప్ ఉందని ఇలా రకరకాలుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ కాలే. ఎందుకు వాళ్ళ ముగ్గురు కలిసి స్టేజ్ మీద ఉండి మేమంతా కలిసే ఉంటాం, 15 సంవత్సరాలు కలిసే ఉంటాం అని చెప్తున్నారు. ఇక సాధ్యం కాట. కింది స్థాయిలోనన్నా కులాల మధ్య గొడవ, పార్టీల మధ్య గొడవ, క్యాడర్ మధ్య గొడవ పెట్టే ప్రయత్నాలు చేయాలి. అందుకని ఏదైనా ఇష్యూ ఒక గ్రామంలో జరిగింది అనుకోండి, ఎవరి మధ్య జరిగింది, వాళ్ళ కులాలు ఏంటని లెక్కలు తీస్తున్నారు. కులాల మధ్య గొడవగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, లేదు పార్టీల మధ్య గొడవగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన క్యాడర్కు టీడీపీ క్యాడర్కు గ్యాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వైసీపీ అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంతోనే కలిసి ఉండలేకపోతున్నారు. ఇప్పుడు అమ్మతో కోర్టు గొడవ, చెల్లితో ఇప్పుడు పొలిటికల్ గొడవ, బాబాయ్ కుటుంబంతో అది కూడా కేసులు ఉన్నాయి, అది ఇబ్బంది. సో ఒక కుటుంబమే కలిసి ఉండలేకపోతుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రయత్నం చేసినటువంటి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నటువంటి బాబాయ్ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో భాగంగా ఉన్నటువంటి బాబాయ్ కుటుంబం ఇలా సునీతమ్మ పోరాటం మీకు తెలియంది కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. తర్వాత చివరికి తల్లి పార్టీ పెట్టినాడు, పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉండి పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తల్లి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి తల్లి ఇలా కోర్టు కేసులు ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ఫలితంగా. సో ఒక కుటుంబమే కలిసి ఉండలేకపోతున్నాం మేము. కానీ ఒక కులం కాదు, ఒక బ్లడ్ గ్రూప్ కాదు, ఒక పార్టీ కాదు, వాళ్ళ ముగ్గురిని అంత బాగా కలిసి ఉన్నారు, ఎలాంటి పొరపత్యాలు లేకుండా. 3 పార్టీలు కలిసినప్పుడు సహజంగా ఏదో ఒక చిన్న తగాదో ఏదో ఒక చిన్న గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్లన్నీ పక్కన పెట్టి, గొడవలన్నీ పక్కన పెట్టి వాళ్ళేంటి సొంత కుటుంబంలాగా, సొంత అన్నదమ్ముల్లాగా కలిసిపోయి ఒకరినొకరు సమర్థించుకుంటూ ముందుకెళ్తున్నారు ఏంటి అనేది వీళ్ళకి అసిడిటీ ప్రాబ్లం. అది వైసీపీలో చాలా క్లియర్ కనపడుతుంది. రెండోది, వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి అధికారం రాదు, అదొక భయం కనపడుతుంది. ఒకటి కడుపు మంట, 2 భయం. ఈ పరిణామాల్లో నుంచి ఇలాంటి ప్రచారాలు, ఈ కడుపు మంట భయంలో నుంచి చేసే ప్రచారాలు కాకుండా ఆలోచనతో చేసే ప్రచారాలు చేస్తే ఆమెను జనం నమ్ముతారు. అనవసరంగా ఫేక్ ప్రచారానికి కేరప్ అడ్రస్గా వైసీపీ ఉందని ఇప్పటికే చాలామంది ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రచారాల్లో వైసీపీ చులకన కావడం తప్ప ఇంకేం ఉండదు. థ్యాంక్ యూ.